బీడీ కార్మికుల జీవన భృతికే బడ్జెట్ కేటాయించాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వెంకటేశ్వర మందిర్ సముదాయంతో పాటు జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీడీ కార్మికుల చైతన్య సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు, ప్యాకర్లు, టేకేదారులతో పాటు ఇతర కార్మికులకు కటాఫ్ తేదీ కేటాయించడంతో జీవన భృతి రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కటాఫ్ తేదీని ఎత్తేసి 4,016 రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. లేని ఏడేలా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్టీయూ నాయకులు అంజనేయులు, రాష్ట్ర కోశాధికారి సయ్యద్, గంగాధర్, తెలంగాణ బహుళజన బీడీ టేకేదార్ యూనియన్ జిల్లా నాయకులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఏమన్నాడు? అందరికీ జీవన భృతి ఇస్తా, నన్ను అధికారంలో తీసుకురమ్మన్నాడు. ఎప్పుడు? 2014లో కేసీఆర్ అనే ఉద్దేశంతో మనం కేసీఆర్కి పట్టం కట్టినాం. ఒక ఏడాది దాకా ఇవ్వలేడు. మళ్ళీ మనం యూనియన్లుగా కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా అని మన యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చాలు చేసినాం. అట్లా మనం కొట్లాడంగా 2015 మార్చిలో 1000 రూపాయల జీవన భృతి చాలు చేసిండు. 720 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. కేటాయిస్తే తలా 1000 రూపాయలు వచ్చేది. అత్తకిస్తే కోడలికి ఇయ్య, కోడలికి ఇస్తే అత్తకి అని కొర్రీలు పెట్టింది. కేసీఆర్ కుటుంబంలోనే నెల వచ్చిందంటే దాదాపు 12-13 లక్షలు నువ్వు తీసుకుంటున్నావు, మా ఒక్కళ్ళకు ఇంట్లో ఒకటే ఇస్తా అంటే ఇదేం న్యాయం అని అట్లా అంటే అప్పుడు ఏం చేసిండు? అందరికి ఇస్తా అని చెప్పేసి 2014 ఫిబ్రవరి 28 దాకా పిఎం నెంబర్ ఉన్న వాళ్ళకే ఇస్తా అని అట్లా కట్ ఆఫ్ డేట్ పెట్టిండు. మళ్ళీ 2018లో ఏం చేసిండు? ఇప్పుడు మళ్ళీ నాకు కోటేది మీ అందరికీ 2016 రూపాయలు ఇస్తాను. 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కట్ ఆఫ్ డేట్ తొలగించి ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి ఇవ్వాలనేది మనం హైదరాబాద్లో మీటింగ్ పెట్టినాం. దానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మనం ఆనాడు పిలిచినాం. రాజీనామా చేసిన వాళ్ళు, జీడర్ల భార్యలు, రకరకాల ఫ్యామిలీలకు వస్తుంది. ఇంకా 30 మంది 2014 తర్వాత పిఎఫ్ నెంబర్లకు రావడం లేదు అని నేను చెప్పినట్టు ఈ విషయము ఈ డూప్లికేట్ వాళ్ళని 30 మందిని తొలగించి ఇంకా 30% బడ్జెట్ కేటాయిస్తే అందరికీ 2016 రూపాయలు వస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా కేసీఆర్ ఇచ్చే పోనీ 2016 రూపాయలు కాదు, నేను 4,000 ఇస్తా అని చెప్పిండు. మరి నిన్న పెట్టిన బడ్జెట్లో 2 లక్షల కోట్ల పైన మన కార్మికుల వాటా ఏంటి అనేది ఇవాళకి తేల్చలేడు. అంటే మనకి ఎంత కేటాయించాలా? 1,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కట్ ఆఫ్ డేట్ను తొలగించి అందరికీ 4,016 రూపాయలు రావాలంటే 1,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి.